కోడిపందాలు అనేవి ఒక పూర్వకాలం నుంచి రాజుల చరిత్రలో నుంచి ఉన్నవి. అవి అవి కోడి అనే రకాల 5 రంగులు ఉంటాయి. రంగుల్లో 5 రకాల రంగులు ఉంటాయి. నల్ల జవళ, డేగ, కాకి, నెమల సవళ, కక్కిరే, ఇలాంటి చేతువ, ఇలాంటి రంగులు కోడికి అలా రంగులు అన్నీ ఉంటాయి. ఆ క్షేత్రాల్లో నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రంలో ఏ కోడి పోట్లాడుతుందో అది మేము ఆ రంగును చూసి ఆ నక్షత్రం చూసి పందెం ఆడతాం. దానివల్ల అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుని మనకు నచ్చితే ఎక్కువ ఆడతాం. కోట్ల మీద జరిగే వ్యవహారం ఇది ఏంటంటే కొన్ని కుటుంబాలు బతుకుతాయి వీటి వల్ల, వీటిని పెంచడం వల్ల. అంటే కోర్టులో జరుగుతుంది అంటే మరి దేన్ని బట్టి మీరు పందాలు గాయడం జరుగుతుంది? కోర్టులలో శాస్త్రం చూసి పందెం గాయడం జరుగుతుంది, పందెం కట్టడం జరుగుతుంది. కట్టిన పందెం ఓడిపోతాయి కదా, మరి రెండట్లో ఒకటి ఓడిపోవాలి కదా. వాళ్ళు నమ్మిన శాస్త్రం వాళ్ళు కడతారండి, మేము నమ్మిన శాస్త్రం మేము కడతామండి. అదండి అలాగ వస్తాయి కోడి పందాలు. భోగినాడు 3 నక్షత్రాలు ఉంటాయండి. 3 నక్షత్రాల్లోని 3 రంగులు పోట్లాడతాయండి. ఒకటి జ్యేష్ఠలో కోడి పింగళ అయితే బాగా పొడితే మాకు నమ్మకం ఉంటాయండి. దాన్ని బట్టి చూపులో చూసి మేము కట్టుకుంటాం. శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రం ద్వారాగా అట్లా చూసి మేము కట్టుకుంటామండి. పెద్ద పండుగ నాడు అంటే సోమవారం నాడు మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రంలో నల్ల జవళ చూసి పోట్లాడుతాను మేము పందెం ఆడతామండి.